ఇప్పుడు మనం ఇన్సర్ట్ ఉపయోగించి ఆ యొక్క పర్టికులర్ ఇండెక్స్ దగ్గర కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయొచ్చు. ఇంకా ఆ పాత ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ పోదు, అది నెక్స్ట్ ఇండెక్స్ కి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, మనం 1 అనే ఇండెక్స్ దగ్గర టెస్లా యాడ్ చేయాలి. ఈ 1 దగ్గర ఉన్న మారుతి పోతుంది, పోయి టెస్లా అనేది ఆడుతుంది. బట్ ఇన్సర్ట్ అనే దాన్ని ఉపయోగిస్తే ఈ 1 దగ్గర మనం కొత్త ఐటమ్ ని యాడ్ చేయొచ్చు, బట్ పాతగా ఉన్న ఐటమ్ నెక్స్ట్ ఇండెక్స్ కి చేరుతుంది అనమాట. ఇది ఎలాగో చూద్దాం ఒకసారి. ఓకే, కార్స్ డాట్ ఇన్సర్ట్ అనేది ఫంక్షన్ మెథడ్. సో దీనికి సింటాక్స్ ఎలా అంటే ఏ ఇండెక్స్ లో అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం ఆ ఇండెక్స్ నెంబర్ వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట, ఐటమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ రెనాల్ట్ ఉంది కదా, రెనాల్ట్ సెకండ్ ప్లేస్ లో మారుతిని యాడ్ చేయాలనుకుంటున్నాను. మారుతి యాక్చువల్గా రీప్లేస్ అయిపోయింది రెనాల్ట్, బట్ ఇప్పుడు మారుతి ఉంది సెకండ్ ప్లేస్ లో ఉంది, రెనాల్ట్ ఉంది కానీ థర్డ్ ప్లేస్ లో ఉంది. అది ఎలా? సో ఫస్ట్ ఇండెక్స్ లో మారుతిని యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎలా యాడ్ అయిందో చూద్దాం. సి మీరు ఏం కంగారు పడకండి, ఇది ఇలా ఎందుకు వచ్చిందంటే ఇది ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో కాంపాక్ట్ అవడానికి ఇలా వచ్చింది. ఓకే, ఫస్ట్ లో టాటా ఉంది, సెకండ్ ఈ 0th ఇండెక్స్ టాటా ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో మారుతి వచ్చి అయింది. బట్ ఈ రెనాల్ట్ మా ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది కదా, అది నెక్స్ట్ ఇండెక్స్ అంటే సెకండ్ ఇండెక్స్ కి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా ఇన్సర్ట్ ఉపయోగించుకొని మనం ఎగ్జిస్టింగ్ లిస్ట్ ని అప్డేట్ చేయొచ్చు. ఏంటి, ఉన్న ఎలిమెంట్స్ ని పోగొట్టుకోకుండా అప్డేట్ చేయొచ్చు.